బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట దక్కింది. డ్రగ్స్ కేసులో హేమపై తదుపరి దర్యాప్తుకు హైకోర్టు స్టే ఇచ్చింది. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడ్డ నటి హేమ జూన్ 3న అరెస్ట్ అయ్యి 10 రోజులు జైలు జీవితం గడిపారు. ఆ కేసులో 87 మందిపై బెంగళూరు పోలీసులు ఛార్జ్షీట్ వేశారు. ఇదే కేసులో హేమ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. నటి హేమకు ఊరట లభించింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో డ్రగ్స్ కేసులో హేమపై తదుపరి దర్యాప్తుకు హైకోర్టు స్టే ఇచ్చింది. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ నటి హేమ జూన్ 3న అరెస్ట్ అయ్యి 10 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అలాగే ఆ కేసులో 87 మందిపై కూడా పోలీసులు ఛార్జ్షీట్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నగేష్, నటి హేమకు ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. ఏదైతే బెంగళూరు డ్రగ్స్ కేసు ఉందో దానికి సంబంధించి అప్డేట్స్ ఏ ఉన్నాయి? బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి జూన్ 3న హేమ అరెస్ట్ అయింది. తదుపరి 10 రోజులు జైలుకి వెళ్ళింది. తదుపరి ఆమె కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత బెయిల్ ఇచ్చారు. కానీ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఆమె పైన పలు సెక్షన్లు నమోదయ్యాయి. తదుపరి వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు పోలీసులు ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేశారు. అందులో హేమ పాత్ర ఉన్నట్టు వాళ్ళు నిరూపించారు. డ్రగ్స్ తీసుకుంది హేమ, కొకైన్ కూడా వాడిందని చెప్పి ఆ ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు. కానీ హేమ బెంగళూరు హైకోర్టును ఆశ్రయించింది. తాను డ్రగ్ వాడలేదని, ఎలాంటి ఆధారం లేకుండా పోలీసులు వేధింపులకు గురి చేశారు, అనవసరమైన కేసులు నా పైన పెట్టారని చెప్పి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి తన వాదనలు కూడా తన లాయర్ చేత వినిపించింది. బెంగళూరు సంబంధించిన పోలీసులు కూడా అంటే ఈ ఎన్డీపీఎస్ కి సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకి సరిగ్గా సమర్పించకపోవడంతో ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ గాని దర్యాప్తు గాని హేమను మళ్ళీ పిలవడం కానీ చేయకూడదని చెప్పి హైకోర్టు ప్రస్తుతమైతే స్టే జారీ చేసింది. మా స్టే పైన కూడా మళ్ళీ డివిజన్ బెంచ్ కు వెళ్లే యోచనలో బెంగళూరు పోలీసులు కూడా ఉన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 87 మంది ఇన్క్లూడ్ హేమ కూడా 87 మంది అప్పుడు రేవ్ పార్టీ వ్యవహారంలో వీళ్ళంతా కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ కొంతమంది అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లే వారిలో హేమ ప్రధానంగా ఉన్నారు. ఎందుకంటే హేమని పార్టీ నిర్వహించిందని చెప్పి అప్పుడు ఆరోపణలు, అక్కడ బెంగళూరు కమిషనర్ కూడా హేమనే మొత్తం ఎంటైర్ రేవ్ పార్టీ నిర్వహించిందని చెప్పి కూడా పోలీసులు మీడియా ముందు వెల్లడించారు. ప్రస్తుతం అయితే స్టే సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జి సంబంధించిన స్టే కొనసాగుతుంది. ఈ వారంలో మళ్ళీ డివిజన్ బెంచ్ లో పోలీసులు మళ్ళీ తదుపరి హేమ ఇచ్చిన స్టే పైన కూడా వాళ్ళు సవాల్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నగేష్.